అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ప్రియ కర్కాటక రాశి జాతకులారా, ఈరోజు మీ జీవితంలోని ప్రతి అంశాన్ని సహజమైన కథన శైలిలో మీకోసం వివరిస్తున్నాను. మీరు ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి కృప మీకు నిత్యం ఉండి అన్ని సమస్యలను పరిష్కరించే శక్తి మీకు లభిస్తుంది. ఈరోజు విద్యా విషయాల్లో మనసు కేంద్రీకరించడం కొంచెం కష్టంగా ఉండవచ్చు. అయితే సాయంత్రం వేళకు సంబంధిత సమస్యల పరిష్కారాలు కనిపిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని ఖర్చులు ఎదురవ్వచ్చు. కాబట్టి డబ్బు వినియోగంలో జాగ్రత్తగా ఉండాలి. అయినప్పటికీ పాత పెట్టుబడుల నుండి లాభం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ జీవనంలో చిన్న చిన్న అపార్థాలు ఏర్పడవచ్చు. కాని ప్రేమపూర్వకమైన సంభాషణ ద్వారా అన్ని సమస్యలను మరికొంత బలంగా చేసుకోవచ్చు. స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలనే ఆలోచన వచ్చే అవకాశం ఉంది. అయితే ఎవరితోనైనా వాగ్వాదం ఏర్పడినప్పుడు ఓపికతో వ్యవహరించాలి. దాంపత్య జీవనంలో ఈ రోజు ప్రత్యేకమైన ఆనందాన్ని అనుభవిస్తారు. భావ సంబంధం మరింత లోతుగా పెరుగుతుంది. కాని పని ఒత్తిడి వల్ల కలిసే సమయంలో కొంత అసౌకర్యం ఉండవచ్చు. ఆరోగ్యం సాధారణంగా మంచిగానే ఉంటుంది. అయితే జీర్ణక్రియలో సమస్యలు తలెత్తకుండా ఉండటానికి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. అధికారుల నుండి మంచి సమాచారం లభించే సంభావ్యత ఉంది. కాని వారి నిర్ణయాలపై అతి త్వరగా ఆశ్చర్యపడకుండా ఉండటమే వివేకం. ఆధ్యాత్మికతకు సంబంధించి మనస్సు శాంతివైపు ఆకర్షితమవుతుంది. ధ్యానం లేదా ప్రార్థన ద్వారా గొప్ప శక్తి లభిస్తుంది. ఆనందం మీ జీవితంలోని ఎక్కువ భాగంలో నెలకొని ఉంటుంది. చిన్న విషయాలు కూడా మిమ్మల్ని చాలా సంతోషపెట్టగలవు. ఆఫీస్ వాతావరణం కొంత వేడిగా ఉండవచ్చు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడంలో జాగ్రత్త అవసరం. కాని మీ కష్టాన్ని అధికారులు గమనించే అవకాశం ఉంది. నిర్వహించబడే కార్యక్రమాలు చాలా ఫలదాయకంగా ముగియగలవు. మీ సామాజిక బాధ్యతలను నెరవేర్చటంలో మీరు విజయం సాధిస్తారు. క్రీడలలో పాల్గొనటం లేదా చూడడం ఆరోగ్యానికి మంచిది. మీ శక్తిని పునరుద్ధరించుకోవటానికి సహాయపడుతుంది. గొడవలు తప్పించుకోవటం కష్టంగా ఉండవచ్చు. సామాజిక ఘర్షణల్లో చిక్కుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి. జాగ్రత్తగా ఉండటమనేది ఈ రోజు మీకు ప్రధాన మంత్రం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 2 సార్లు ఆలోచించండి. తప్పులు జరగవచ్చు, కాని అవి నేర్చుకునే అవకాశాలుగా మారుతాయి. వాటి నుండి పాఠాలు తీసుకుని ముందుకు సాగండి. ధైర్యం మీకు సహజంగా లభిస్తుంది. కష్ట సమయాల్లో కూడా ముందుకు నడిపించే శక్తి ఉంటుంది. నమ్మకం కొన్ని సందర్భాల్లో చిన్నాభిన్నం కావచ్చు. దగాఖోరు వ్యక్తులచే మోసం జరగవచ్చు. కాబట్టి ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా నిర్ణయించుకోండి. సామాజిక గౌరవం పెరగడానికి అనుకూలమైన దినం. సమాజంలో మీ స్థానం బలపడుతుంది. వ్యవహారిక నైపుణ్యాలు మీకు చాలా సహాయపడతాయి. సంక్లిష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. సంస్కృతి సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల ఆత్మసంతృప్తి కలుగుతుంది. పూర్వీకుల నుండి జ్ఞానం లభిస్తుంది. ప్రేమ సంబంధాలు మరింత గాఢంగా మారటానికి అనుకూలమైన సమయం. ఏకైకత్వం అనుభవిస్తారు. సమావేశాలు ఫలదాయకంగా జరుగుతాయి. ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోవడానికి ఈరోజు మంచి దినం. సృజనాత్మకత ఉచ్చస్థితిలో ఉంటుంది. కళాత్మకమైన ప్రాజెక్టులలో విజయం సాధించగలరు. పరిశ్రమలలో నెమ్మది గమనించబడవచ్చు. కొత్త వ్యవసాయ ప్రయత్నాలు వాయిదా పడవచ్చు. కాని ఓపికతో వేచి ఉండటం మంచిది. ప్రేరణ మీలోనే నిద్రాణమై ఉంటుంది. ఇతరులకు స్ఫూర్తి ఇవ్వగలరు. పర్యటనలు ప్రణాళికబద్ధంగా ఉండవు. అయినప్పటికీ అనుకోని ప్రయాణం జరగవచ్చు. ఇది కొత్త అనుభవాలను తెస్తుంది. ప్రతిభాభివృద్ధి కోసం ఈరోజు చాలా అనుకూలమైనది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ఇతరులు మీ వైఖరిని మెచ్చుకుంటారు. గత ఫలితాలు మీకు బోధపడతాయి. భూతకాలంలోని తప్పుల నుండి నేర్చుకుని భవిష్యత్తును మెరుగుపరుచుకోవచ్చు. సామాజిక సంబంధాలు బలపడతాయి. కొత్త మిత్రులను చేసుకోవడానికి అవకాశం ఉంది. వ్యక్తిగత అభివృద్ధి
అనుభవిస్తారు. సమావేశాలు ఫలదాయకంగా జరుగుతాయి. ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోవడానికి ఈరోజు మంచి దినం. సృజనాత్మకత ఉచ్చస్థితిలో ఉంటుంది. కళాత్మకమైన ప్రాజెక్టులలో విజయం సాధించగలరు. పరిశ్రమలలో నెమ్మది గమనించబడవచ్చు. కొత్త వ్యవసాయ ప్రయత్నాలు వాయిదా పడవచ్చు. కాని ఓపికతో వేచి ఉండటం మంచిది. ప్రేరణ మీలోనే నిద్రాణమై ఉంటుంది. ఇతరులకు స్ఫూర్తి ఇవ్వగలరు. పర్యటనలు ప్రణాళికబద్ధంగా ఉండవు. అయినప్పటికీ అనుకోని ప్రయాణం జరగవచ్చు. ఇది కొత్త అనుభవాలను తెస్తుంది. ప్రతిభాభివృద్ధి కోసం ఈరోజు చాలా అనుకూలమైనది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ఇతరులు మీ వైఖరిని మెచ్చుకుంటారు. గత ఫలితాలు మీకు బోధపడతాయి. భూతకాలంలోని తప్పుల నుండి నేర్చుకుని భవిష్యత్తును మెరుగుపరుచుకోవచ్చు. సామాజిక సంబంధాలు బలపడతాయి. కొత్త మిత్రులను చేసుకోవడానికి అవకాశం ఉంది. వ్యక్తిగత అభివృద్ధి కోసం ఈరోజు చాలా అనుకూలమైనది. స్వయం ప్రతిపత్తి పెరగడం ద్వారా మీ లక్ష్యాలను సాధించగలరు. సంక్షేమం సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలి. కెరియర్లో మంచి అవకాశాలు కనిపిస్తాయి. ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మనోభావాలు స్థిరంగా ఉండవు. అణగారిన భయాలు తలెత్తవచ్చు. కాని మీరు వాటిని ఎదుర్కోగల శక్తి కలిగి ఉన్నారు. శాంతిని కాపాడుకోవడం కష్టంగా ఉండవచ్చు. బాహ్య ఒత్తిళ్లు మానసిక అస్వస్థతకు కారణమవ్వవచ్చు. కాబట్టి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. సంకల్పం బలంగా ఉంటుంది. మీరు సెట్ చేసుకున్న లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తారు. నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపార భాగస్వాములు కనిపించవచ్చు. చట్టపరమైన సమస్యలు నివారించబడతాయి. కోర్టు కేసుల్లో ఓటమి ఎదురవ్వవచ్చు. కాబట్టి న్యాయవాదులతో జాగ్రత్తగా సంప్రదించండి. పర్యటనలు ఆనందదాయకంగా ఉంటాయి. కుటుంబంతో కలిసి చిన్న ప్రయాణం ఆరోగ్యానికి మంచిది. ఇంటి సంస్కరణలు ప్రారంభించడానికి మంచి సమయం. వాతావరణం శుభ్రంగా మారుతుంది. పని ఒత్తిడి పెరగవచ్చు. డెడ్లైన్ల కారణంగా ఒత్తిడి ఉండవచ్చు. కాని సరైన ప్రణాళిక ద్వారా దాన్ని జయించగలరు. ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించి ఈ రోజు మీకు అంతర్దృష్టి లభించవచ్చు. ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. కళల పట్ల ఆసక్తి పెరగడం వల్ల సృజనాత్మకత వ్యక్తమవుతుంది. ఏదైనా కొత్త కళను నేర్చుకోవడానికి ప్రయత్నించండి. శుభకార్యాలు నిర్వహించడానికి ఈ రోజు చాలా శుభకరమైనది. వివాహం లేదా ముంగిలి ప్రవేశం వంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 7 మీకు విజయాన్ని తెస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సంఖ్యను గుర్తుంచుకోండి. ఈ రోజు మీ అదృష్ట రంగు తెలుపు మనస్సుకు ప్రశాంతిని ఇస్తుంది. ఈ రంగు బట్టలు ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పరిహారం కోసం గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి ఈ రోజు మంచి అవకాశం. క్షమించడం ద్వారా మనస్సు భారముక్తం చేసుకోండి. మంత్రం జపించడం ద్వారా మీ ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ మంత్రాన్ని జపించడం వల్ల మనస్సుకు శాంతి లభిస్తుంది. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.